క్లియర్గా వాళ్ళతో కమ్యూనికేట్ చేయండి. నడవలేని వాళ్ళైతే వీల్ చైర్ యాక్సెస్ కూడా ఉంటుంది. మీతో పాటు మీ అటెండెంట్ని కూడా ఖచ్చితంగా తీసుకుని వెళ్ళండి. మీ ఇంట్లో ఉన్న వాళ్ళైతే బెటర్, ఎందుకంటే మీరు డైలీ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా పక్కనే ఉంటే ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో ఇది చాలా క్రూషియల్ అండ్ క్రిటికల్ స్టెప్ అనమాట. మీరు కానీ లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఫిజికల్లీ డిజేబుల్డ్, అదే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్నట్లయితే సో గవర్నమెంట్ నుంచి వచ్చేటటువంటి సదరన్ సర్టిఫికేషన్ ఎలా పొందాలో ఈ వీడియోలో అయితే క్లియర్గా చెప్తాను. సో మనందరికీ తెలుసు కదా, గవర్నమెంట్ నుంచి వచ్చే ఫిజికల్లీ డిజేబుల్ సదరన్ సర్టిఫికేట్ ద్వారా మనకి చాలా యూజెస్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో అలాంటి సదరన్ సర్టిఫికేట్ ఎలా పొందాలనేది ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ అయితే మనం డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియో అయితే మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. హలో ఫ్రెండ్స్, నా పేరు డాక్టర్ సత్యనారాయణ. సో మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. సో కమింగ్ టు ద పాయింట్, సదరన్ సర్టిఫికేషన్ ఫర్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎలా అప్లై చేసుకోవాలి అండ్ ఆ సర్టిఫికేట్ని గవర్నమెంట్ నుంచి ఎలా పొందాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎలిజిబిలిటీ అనమాట. సో ఎలిజిబిలిటీలో ఫస్ట్ యూ మస్ట్ బీ సిటిజన్ ఆఫ్ ఇండియా, ఇన్ పర్టికులర్గా మన స్టేట్లో కాబట్టి యూ మస్ట్ బీ ఏ సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అండ్ సెకండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే ఈ ఫిజికల్ డిజేబిలిటీ ఆర్ డిజేబుల్ పర్సన్స్లో కొన్ని టైప్స్ అయితే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్ డిజేబిలిటీలో లోకోమోటివ్ డిజేబిలిటీ, కాళ్ళు చేతులు ఇలాంటివి ఏమైనా అవయవ లోపాలు ఉండి లేదంటే వాళ్ళు డే టు డే యాక్టివిటీస్ చేసుకోలేని వాళ్ళు అయితే దీంట్లోకి వస్తారు. నెక్స్ట్ విజువల్ ఇంపైర్మెంట్, కళ్ళు సరిగ్గా కనిపించకుండా ఆ కళ్ళు సరిగ్గా కనిపించకపోవడం వల్ల తను డే టు డే యాక్టివిటీస్ కానీ వర్క్ కానీ చేసుకోవడంలో ఇబ్బంది ఉన్నవాళ్ళనమాట. నెక్స్ట్ హీరింగ్ ఇంపైర్మెంట్, సరిగ్గా వినికిడి శక్తి లేని వాళ్ళు ఈ కేటగిరీలోకి వస్తారు. అండ్ అదేవిధంగా మెంటల్ డిజబిలిటీ. సో ఈ డిజబిలిటీస్లో ఏ ఒకటి మీకున్నా కూడా మీరు ఎలిజిబుల్ అనమాట. సో ఈ రెండు అయితే మనకి ఎలిజిబుల్ క్రైటీరియా కింద వస్తాయి. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే అప్లికేషన్ ప్రాసెస్ అనమాట. ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది డిఫరెంట్ వేస్లో మనం చేసుకోవచ్చు. సో ఫస్ట్ వే ఏంటంటే మీ సేవ ద్వారా అప్లై చేయొచ్చు. లాస్ట్ గవర్నమెంట్లో అయితే మీ సేవాస్ అన్ని స్టాప్ చేసేసారు, కానీ మళ్ళీ ఇప్పుడు మీ సేవాస్ అన్ని స్టార్ట్ అయ్యాయి అనమాట. సో మీ సేవలో కూడా మీరు సదరం అప్లికేషన్ అనేది అప్లై చేసుకోవచ్చు. సో ఎనీ మీ సేవా సెంటర్కి వెళ్ళి సదరం అప్లికేషన్ స్లాట్ అనేది బుక్ చేసుకోవాలన్నమాట. అండ్ సెకండ్ ప్రాసెస్ అయితే త్రూ సచివాలయం, మన వార్డ్ సచివాలయం లేదా విలేజ్ సచివాలయం దగ్గరికి వెళ్ళి ఈ సదరం అప్లికేషన్ స్లాట్ అయితే బుక్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ అప్లికేషన్ ఫిల్అప్ అండ్ సబ్మిషన్ అయితే అంతా సేమే. ఆ వెబ్సైట్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు మీ సేవకి వెళ్ళినట్లయితే అక్కడ సదరం స్లాట్ బుక్ చేయాలి అనుకుంటే మీరు డైరెక్ట్గా వాళ్ళకి చెప్తే వాళ్ళే అప్లై చేస్తారు. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే మీ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా అప్లోడ్ చేయాలి అప్లికేషన్లో. మీ పర్సనల్ డీటెయిల్స్, మీ డిజబిలిటీ డీటెయిల్స్, దాని రిలేటెడ్ హాస్పిటల్ రికార్డ్స్ ఇవన్నీ కూడా మీరు పట్టుకొని వెళ్ళాలి, ఐడి కార్డ్తో సహా. కంగారు ఏం లేదు, అన్నీ కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ క్లియర్గా ఉంటుంది, అందులో కన్ఫ్యూజన్ ఏమీ ఉండదు. దానికి కూడా ఇన్ డీటెయిల్గా ఏమేమి అడుగుతారు అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తానమాట. సో ఈ రెండు వేస్ ద్వారా మనం అప్లికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. మీ దగ్గరలో ఉన్న సెక్రటేరియట్కి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు, లేదంటే మీ సేవ ద్వారా ఈ సదరం అప్లికేషన్ స్లాట్ అయితే బుక్ చేసుకోవచ్చు. స్లాట్ అంటే ఏం లేదండి, మీరు అప్లికేషన్ బుక్ చేసుకున్నప్పుడు మీకు పర్టికులర్ డేట్ అండ్ టైం అండ్ పర్టికులర్ హాస్పిటల్ అనేది ఇస్తారనమాట ఫర్ డాక్టర్స్ అపాయింట్మెంట్. మీది ఏ డిజబిలిటీ అయితే ఆ కన్సర్న్ స్పెషలిస్ట్కి అపాయింట్మెంట్ అయితే ఫిక్స్ చేస్తారో ఆ పర్టికులర్ డే రోజు మీరు హాస్పిటల్ అయితే విజిట్ చేయాలి. ఏదైతే మనకి స్లాట్లో ఇచ్చారో ఆ టైం, డేట్ అండ్ ఆ హాస్పిటల్కి విజిట్ చేస్తే మనకి ఈ డాక్టర్స్ ఎగ్జామినేషన్ అయితే జరుగుతుంది. సో దానికోసం ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనమాట. సో ఈ చెప్పిన 2 వేస్లో మీరైతే అప్లికేషన్ అనేది ఫిలప్ చేసి ఆన్లైన్ ద్వారా స్లాట్ అయితే బుక్ చేసుకోవచ్చు. ఫర్దర్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఆఫ్టర్ సబ్మిటింగ్ ద అప్లికేషన్ ఆన్లైన్ స్లాట్ వస్తుంది కదా, నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనకి ఏదైతే డెసిగ్నేటెడ్ సదరం సెంటర్ అలాట్ చేశారో ఆ హాస్పిటల్కి అయితే ఆ డేట్లో విజిట్ చేయాలి. సో ఇదంతా ఎందుకంటే కన్సర్న్డ్ స్పెషలిస్ట్ డాక్టర్ మనకి ఎగ్జామిన్ చేస్తారు. మనకి ఏ డిసెబిలిటీ ఉన్నది, ఎంత ఎక్స్టెంట్ వరకు ఉన్నదో ఆ డాక్టర్ ఎవాల్యుయేషన్ చేసి మనకి సర్టిఫికేట్కి ఇవ్వడానికి ఆయన మనకి స్కోర్ చేస్తారనమాట. ఇది చాలా వైటల్ అనమాట, ఎందుకంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీ తాలూకా ఇబ్బంది, డిజబిలిటీ అనేది క్లియర్గా డాక్టర్కి ఎక్స్ప్లెయిన్ చేయండి. అన్నీ కూడా డాక్టర్స్తో క్లియర్గా మాట్లాడండి, కమ్యూనికేట్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్ సెటప్ మీకు తెలుసు కదా, చాలామంది పేషెంట్స్ చూస్తూ ఉంటారు, చాలా రష్ ఎక్కువ ఉంటుంది. సో అందరూ కూడా హరీగా ఉంటారు. సో డాక్టర్ ఇన్ కేస్ ఓవర్లుక్ అయినా కూడా మీరు ఓపిక్గా రిక్వెస్టింగ్గా మీ తాలూకా డిజబిలిటీ, మీ ఇబ్బంది రోజు పొద్దున్న లేచిన దగ్గర నుంచి నైట్ పడుకున్నంత వరకు లేదా మీరు పని చేయడంలో ఏదైతే ఆటంకం కలుగుతుందో మీకున్న డిజబిలిటీ అది క్లియర్గా వాళ్ళతో కమ్యూనికేట్ చేయండి. నడవలేని వాళ్ళైతే వీల్ చైర్ యాక్సెస్ కూడా ఉంటుంది. మీతో పాటు మీ అటెండెంట్ని కూడా ఖచ్చితంగా తీసుకుని వెళ్ళండి. మీ ఇంట్లో ఉన్న వాళ్ళైతే బెటర్, ఎందుకంటే మీరు డైలీ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా పక్కనే ఉంటే ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో ఇది చాలా క్రూషియల్ అండ్ క్రిటికల్ స్టెప్ అనమాట, ఎందుకంటే డాక్టర్ స్కోర్ చేసి ఎవాల్యుయేట్ చేసి ఎంత డిజబిలిటీ ఇస్తారో
మీకు సర్టిఫికేషన్ అంత ఉపయోగపడుతుంది అనమాట. దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఎంత ఎక్కువ పర్సెంటేజ్ డిజేబిలిటీ ఉంటే అన్ని బెనిఫిట్స్ ఆ సదరం సర్టిఫికేట్ ద్వారా మీకు వస్తాయి. సో నెక్స్ట్ డాక్టర్స్ అపాయింట్మెంట్ అండ్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి సర్టిఫికేట్ అయితే 2 to 3 వీక్స్లో అయితే వస్తుంది. సో ఈ సర్టిఫికేట్స్ తీసుకునే ప్రాసెస్ ఏంటంటే మీకు ఏదైతే ఇంతకుముందు మీరు సచివాలయంలో కానీ మీ సేవలో కానీ అప్లై చేసుకున్న స్లాట్ది రిసిప్ట్ ఉంటుందో అది ప్లస్ డాక్టర్ దగ్గర విజిట్ చేసినప్పుడు ఓపీ స్లిప్ జాగ్రత్తగా ఉంచుకోండి. 2 to 3 వీక్స్ తర్వాత మీరు ఎక్కడైతే అప్లై చేశారో మీ సేవకు కానీ సచివాలయం కానీ వెళ్తే అక్కడ సెక్రటరీ ఉంటారు, లేకపోతే మీ సేవలో అయితే కంప్యూటర్ ఆపరేటర్ ఉంటారో వాళ్ళకి ఇది ఇచ్చినట్లయితే వాళ్ళు ఆ మరి సదరం అఫీషియల్ గవర్నమెంట్ వెబ్సైట్లోకి వెళ్ళి మీ తాలూకా సదరం సర్టిఫికేట్ అయితే డౌన్లోడ్ చేసి మీకు ఇస్తారనమాట. అండ్ కొన్నిసార్లు లేట్ అవ్వచ్చు, ఇది ఆన్లైన్ సర్వర్ ప్రాబ్లం వల్ల కూడా లేట్ అవ్వచ్చు. సో డోంట్ వరీ అనమాట. ప్రాసెస్ కొంచెం లేట్ అయినప్పటికీ కూడా డాక్టర్స్ అపాయింట్మెంట్ అయినా మాక్సిమం 2 to 3 వీక్స్లో ఈ సర్టిఫికేట్ అయితే ఇష్యూ అవుతుంది. అండ్ మనకి లేటెస్ట్గా సదరం స్లాట్స్ కూడా మళ్ళీ ఓపెన్ అవుతున్నాయి. ఆ డేట్స్ కూడా మీకు క్లియర్గా ఇస్తాను డిస్క్రిప్షన్లో. సో మీకు ఏమైనా ఈ ప్రాసెస్లో ఏమైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో అడగండి, నేను ప్రతి ఒక్కరికి ఆన్సర్ అయితే చేస్తానన్నమాట. సో ఇప్పుడు సదరం సర్టిఫికేట్ అప్లికేషన్ ప్రాసెస్ అండ్ మీరు చేయవలసిందంతా అయిపోయింది కాబట్టి సదరం సర్టిఫికేట్ వల్ల వచ్చే అడ్వాంటేజెస్ అండ్ బెనిఫిట్స్ అయితే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బెనిఫిట్ ఏంటంటే మనకి స్కాలర్షిప్ వస్తుంది. రైట్ ఫ్రమ్ స్టూడెంట్ స్టేజ్ నుంచి మనకి ఫిజికలీ హ్యాండిక్యాప్ లేదా డిజేబిలిటీ సర్టిఫికేట్ ఉంటే ఆ సర్టిఫికేట్ బట్టి మనకి మన స్కూలింగ్లో కానీ కాలేజ్లో కానీ ప్రొఫెషనల్ డిగ్రీ గ్రాడ్యుయేషన్లో కానీ స్కాలర్షిప్ అయితే వస్తుంది. బోత్ సెంట్రల్ గవర్నమెంట్ అవ్వచ్చు, ఎన్జిఓస్ నుంచి కానీ ఈ స్కాలర్షిప్స్ అయితే వస్తాయి. అండ్ నెక్స్ట్ ఏంటంటే పబ్లిక్ కమిషన్ ఇచ్చిన నోటిఫికేషన్స్, జాబ్ నోటిఫికేషన్లో కూడా రిజర్వేషన్స్ ఉంటాయి. మీ అందరికీ తెలుసు కదా, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యూపీపీఎస్సీ అవ్వచ్చు, నీట్ అవ్వచ్చు, నెక్స్ట్ ఐఐటీ అవ్వచ్చు, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వారికి రిజర్వేషన్ ఉంటుందన్నమాట. సో ఆ రిజర్వేషన్ అయితే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆల్మోస్ట్ కాంపిటీషన్ అయితే ఉండదు. యావరేజ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చినట్లయితే మనం దాంట్లో సెలక్షన్ అనేది ఈజీగా సక్సెస్ అవ్వచ్చు. సో అదొక అడ్వాంటేజ్. నెక్స్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి జాబ్ ప్రాసెస్, జాబ్లో సెలెక్ట్ అయిన తర్వాత కూడా మనం రైట్ ఫ్రమ్ ద అప్లికేషన్ ఫీజు ఎగ్జామ్షన్ నుంచి మనం జాయిన్ అయిన తర్వాత ప్రమోషన్స్తో కూడా ఈ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ అనేది చాలా ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే బిజినెస్ చేయాలనుకునే వాళ్ళు, ఈ జాబ్స్ అన్ని ఇంట్రెస్ట్ లేకుండా బిజినెస్ చేయాలనుకునే వాళ్ళకి ఆల్ గవర్నమెంట్ స్కీమ్స్ నుంచి ఫుల్గా బెనిఫిట్స్ వస్తాయి. అండ్ ఫిజికలీ డిజేబుల్ వారికి స్పెషల్ గవర్నమెంట్ స్కీమ్స్ కూడా ఉంటాయి, లైక్ సబ్సిడీ అండ్ ఫండింగ్ ఆఫ్ ద బిజినెస్ అనమాట. అండ్ బ్యాంక్ లోన్స్ కూడా లీస్ట్ ఇంట్రెస్ట్ రేట్స్కి మీకు వస్తాయి. అదేవిధంగా గవర్నమెంట్ నుంచి కూడా ఫుల్గా ఎంటర్ప్రెన్యూరల్ సపోర్ట్ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ అడ్వాంటేజ్ ఏంటంటే మీ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ కూడా ఉంటాయన్నమాట. మీకు ఇన్కమ్ ట్యాక్స్లో ఏదైతే మీకు అందరికీ ఉండేటట్లుగా 10, 20, 30% కాకుండా మీకు స్పెషలైజ్డ్ రేట్స్లో, డిడక్టెడ్ రేట్స్లో ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ కూడా ఉంటుంది. నెక్స్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే మీరు త్రూ ఎయిర్ కానీ, ట్రైన్లో కానీ లేదా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్సులో కానీ మీరు ట్రావెల్ చేసినట్లయితే కొంతమందికి డిజబిలిటీ ప్రకారం కంప్లీట్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ లేదా అట్ డిస్కౌంటెడ్ రేట్స్లో అయితే ఈ ఫ్లైట్ టికెట్స్ కానీ, ట్రైన్ టికెట్స్ కానీ, లేకపోతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లైక్ ఏపీఎస్ఆర్టీసీలో కానీ మీకైతే డిస్కౌంటెడ్ ఫేర్స్ వస్తాయి. అండ్ చిన్న అడ్వాంటేజెస్ చాలా ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా క్యూలో ఉండాల్సి వచ్చినప్పుడు టికెట్స్ కోసం కానీ లేదంటే పిలిగ్రమేజ్ అప్పుడు కానీ స్పెషల్ ప్రొవిజన్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ మీకు కావాలంటే ఒకే ఒక బేసిస్ ఈ సదరం సర్టిఫికేట్ అనమాట. సో దీని గురించి మీకు కొంతవరకైనా నేను చెప్పింది యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఏదైతే కేటగిరీస్ ఉన్నాయో ఫిజికల్, లోకోమోటివ్ లేదా ఆర్థోపెడిక్ డిసేబిలిటీ కానీ, విజువల్ ఇంపైర్మెంట్ కానీ, హియరింగ్ ఇంపైర్మెంట్ కానీ వీళ్ళకి ఇండివిజువల్గా కూడా ఎలా అప్లై చేయాలి అండ్ మీ సేవలోని ఏమేమి కాలమ్స్ ఉంటాయి, ఏదైతే డేటా పట్టుకుని వెళ్ళాలో కూడా మీకు ఈ వీడియో కింద మీరు కామెంట్ చేసినట్లయితే ఇంకా వీడియోస్ అయితే చేస్తాను అనమాట. సో హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చుతుంది అనుకుంటాను. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ ఇక ముందు పెట్టడానికి అయితే నేను ట్రై చేస్తాను అనమాట. అండ్ ఇంకా మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా పెట్టండి, మెడికల్ రిలేటెడ్గా లేదా జనరల్ ఏ డౌట్స్ ఉన్నా మీరు కామెంట్లో పెట్టండి. దానికి రిలేటెడ్గా క్లియర్గా స్టెప్ బై స్టెప్ వీడియో అయితే పెట్టడానికి ట్రై చేస్తాను. సో మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.